నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, ఉత్పన్న ఏకాదశి వచ్చేస్తోంది, కార్తీక బహుళ పక్ష ఏకాదశి. మరి ఈ ఏకాదశి వైశిష్ట్యాన్ని ఖచ్చితంగా మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాము. అలాగే ఏకాదశికి కూడా అటు దీపారాధన విషయం కానీ, ఉపవాసం ఎలా చేసుకోవాలని కానీ, పారణ ఎప్పుడు చేయాలని కానీ, అలాగే స్విచ్ వర్డ్ కానీ ఒక ప్యాకేజ్ లాగా అన్నమాట చక్కగా చెప్తూ ఉన్నారు. మరి ఈ ఏకాదశి వైశిష్ట్యం మీ ద్వారా అయితే మనం ఏకాదశి వ్రతం మొదలు పెడితే గనక ఎప్పటి నుంచి మొదలెట్టాలి అని అందరూ అనుకుంటూ ఉంటాం. కానీ ఒకవేళ నిజంగా మాసం మంచిదైతే గనక ఏ మాసం నుంచి అయినా మొదలు పెట్టచ్చు అనేది నా ప్రగాఢ విశ్వాసం. మనం చూసుకుంటే కార్తీక మాసం నాడు చేసుకుంటే చాలా మంచిది. అందులో ఏకాదశి నామాల్లోనే నాకు అనిపిస్తుంది అనమాట, ఇది చేస్తే గనక ఈ ఫలితం ఉంటుంది, ఇది చేస్తే ఈ ఫలితం ఉంటుంది అని. ఈ ఏకాదశి గనక రైతులు చేస్తే గనక, అలాగే ఎవరైతే భూమి మీద ఆధారపడి చేసేవాళ్ళు ఉంటారు చూసావా, వాళ్ళు గనక చేస్తే చాలా బాగా కలిసి వస్తుంది. అంటే మీరు రియల్ ఎస్టేట్ అనుకోవచ్చు, రైతులు అనుకోవచ్చు, లేదు అంటే గనక మేము ఇల్లు కట్టి సేల్ చేస్తుంటాం, కన్స్ట్రక్షన్ వాళ్ళు కూడా ఏకాదశికి చేస్తే చాలా మంచిది అని మనం చెప్పుకోవచ్చు. అంటే మీరు చూసుకుంటే ఉత్పన్నము అంటే ఈల్డింగ్ అన్నమాట. అంటే మనము ఏదైతే మనం కోరి మనం నాటుతామో, ఏదైతే కోరి మనం పని చేస్తామో అది చాలా సమృద్ధిగా మనకి రావాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. సమృద్ధి అనేది ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుడి దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి ఆయనకే మనం దండం పెట్టుకుంటే ఇంకొంచెం ఎక్కువగా ఇస్తాడు అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ ఏకాదశిలో ఉన్న విశిష్టత ఏంటి అంటే, ఏకాదశి మాత ఉద్భవించిన రోజు కూడా ఈ రోజే అన్నమాట. అందుకే ఉత్పన్న ఏకాదశి అని అంటారు. గుర్తుందా? లాస్ట్ ఇయర్ కూడా మాట్లాడుకున్నాం. చాలా రీసెర్చ్ చేసుకుని చక్కగా అడిగి తెలుసుకుని. అవును, బ్యూటిఫుల్ అసలు. అంటే ఎలా అయితే ప్రతి వ్యక్తిలోనూ మీరు చూస్తే గనక మనలో కూడా ఒక ఫెమినైన్ జెండర్, మాస్కులైన్ జెండర్ కంపల్సరీగా ఉంటుంది. అదే అర్ధనారీశ్వర తత్వము అని అంటారు. మనలో కూడా మేల్ హార్మోన్స్ ఉంటాయి, ఫీమేల్ హార్మోన్స్ ఉంటాయి. అలాగే అదే ఎక్స్ అండ్ వై క్రోమోజోమ్ అంతే కదా. అంటే తక్కువగా ఉంటుంది, ఆడవాళ్ళలో కొంచెం తక్కువగా ఉంటుంది ఆ మేల్ హార్మోన్. ఒకవేళ ఎక్కువ ఉంటే ఈ గడ్డలు మీసాలు రావడం దాని వల్లే జరుగుతుంది అక్క? దాని వల్లే అనుకోవచ్చు. ఇంకోటి కూడా, మనం ఏదైతే చాలా ధైర్యంగా చేస్తూ ఉంటారు చూసావా కొంచెం ఆడవాళ్ళు, వర్క్ రిలేటెడ్ గా. ఇప్పుడు మీరు చూస్తే కనుక పోస్ట్ ఉమెన్ వర్క్ చూస్తే మనకి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అవునా? అది యాక్చువల్ గా నిజంగా చెప్పాలంటే సైకిల్ నడుపుకుంటూ వెళ్ళి మగవాళ్ళు చేసే పని, అంత ఎక్కి దిగాను. కానీ కొంతమంది ఆడవాళ్ళు చేస్తుంటారు. అట్లా ఏమైనా స్ట్రెస్ తీసుకుంటే గనక, ఇంట్లో బాధ్యత తీసుకుంటే గనక ఆ మేల్ హార్మోన్ అనేది కొంచెం మనకి ఎక్కువై దానివల్ల కూడా మనకి అన్వాంటెడ్ హెయిర్ అనేది రావడానికి అవకాశం. దీని గురించి వివరంగా ఇంకొక ఎపిసోడ్ లో తప్పకుండా చెప్తాను. ఇట్ విల్ హెల్ప్. ఎంబారసింగ్ గా ఫీల్ అవుతుంటారు కొంతమంది ఫీమేల్స్. అవును, తప్పకుండా. అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అని అంటే, భగవంతుడి దగ్గర మరింత ఉత్పన్నం ఈ స్వామి, మరింత మాకు చేయూతని ఈ స్వామి అని చెప్పి, అలాగే భక్తి అనేది పెంపొందించబడాలి, మన మనసులో ఉద్భవించాలి అని చెప్పి కూడా భగవంతుడిని ఈ రోజున మనం దండం పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ప్రతి ఏకాదశికి విధిగా చేయాల్సింది మాత్రం ఉపవాసం ఒకటి, పారణ ఒకటి కంపల్సరీగా మనం చేయాలి. ద్వాదశి నాడు పారణ చేసుకుంటాము, ఉపవాసం ఉండాలి. లేదు అంటే కనుక ఉపవాసం ఉండలేని వాళ్ళు ఏదో పాలు పలమో తీసుకొని ఉండొచ్చు, లేదా టిఫిన్ అన్న తినండి, అన్నం మాత్రం తినకండి అని చెప్పడం అనేది గమనిస్తుంటాం. అయితే ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, స్విచ్ వర్డ్ మీద చాలా దృష్టి కేంద్రీకరిస్తే కనుక చాలా బాగుంటుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇవాళ మనం చెప్పుకునే స్విచ్ వర్డ్ ఏంటి అంటే లలితం శ్రీధరం. లలితం లంబోదరం లాగా లలితం శ్రీధరం. చాలా బాగుంది. లలితం శ్రీధరం అంటే ఏంటి అని అంటే, ఎప్పుడైతే మనము పౌర్ణిమని ఎప్పుడు కూడా అమ్మవారి రూపంగా మనం భావిస్తూ ఉంటాం. అలాగే ఎప్పుడు లేని పౌర్ణమికి, కార్తీక పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది అని కూడా మనం చెప్పుకున్నాం. అలా చూసుకుంటే గనక అమ్మవారిని కూడా తలుచుకుంటే ఈ కార్తీక మాసంలో చాలా మంచిది. కాబట్టి లలితం అంటే అమ్మవారిని, మీరు ఆ లలిత అమ్మవారిని చూస్తూ ఉండిపోతే చాలు. ఇంకా మీరు ఏ దైవాన్ని చూసినా కూడా అభయహస్తం మీదకి మన దృష్టి వెళ్ళిపోతుంది.
అభయహస్తం ఉన్నా లేకపోయినా లలిత అమ్మవారి ముఖార విందం దగ్గర నుంచి మనం చూపును మర్చుకోలేం. రాముల వారిని చూసినప్పుడు ఎట్లా అయితే అనిపిస్తుందో మిగతా సీత అమ్మవారి లక్ష్మణ్ తర్వాత చూస్తే ఆంజనేయ స్వామిని దండం పెట్టుకుంటాం, కానీ ఆయనను మాత్రం ఫస్ట్ తదేక దృష్టి ముందు రాముల వారి మీద వెళ్ళిపోతుంది మనకి. అలానే లలితామ్మ వారి మీద కూడా వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఎందుకు వెళ్తోంది అట్లా? ప్రసన్నమైన వదనం ఆవిడ చెంత ఉంది. అలాగే చిదానందం అంటే ఆనంద స్వరూపిణిగా మనం భావించి చూస్తున్నాం. అలాంటి ఇది మనకి రావాలి అని అంటే, మన ముఖంలో కూడా అంత వర్చస్సు రావాలి అని అంటే అమ్మవారి అనుగ్రహం మన మీద ఉండాలి. కాబట్టి లలితం అని చెప్పి మనం చెప్తున్నాం మన సబ్ కాన్షియస్ మైండ్కి. అలానే శ్రీధరము అని అంటే లక్ష్మీదేవిని ధరించినవాడు, అవునా కదా, అంతే శ్రీధరుడు. కాబట్టి ఆయనను కూడా తలుచుకుంటున్నాం అనమాట. మీరు ఎప్పుడైతే లలిత అమ్మవారిని తలుచుకుంటే మహాలక్ష్మి అమ్మవారిని కూడా తలుచుకున్నట్టే. ఎందుకు అనంటే మీరు శ్రీచక్రంలో చూస్తే కనుక ఏదైతే కేంద్ర బిందువు ఉందో అదే మహాలక్ష్మి అమ్మవారు అని మనకి చెప్తారు. కాబట్టి లలితం శ్రీధరం అని చదువుకుంటే చాలా మంచిది. మనకి ఎలాంటి బాధలైనా కూడా తొలగిపోతాయి. అలాగే మీ పిల్లలకి ఏమైనా మంచి మార్కులు రావాలి, బాగా చదువుతున్నారండి, ఇదంతా ఈ మనం ఈ దండం పెట్టుకున్నదంతా ఎక్కడ తెలుస్తుంది అంటే రేపు మార్చ్లో ఎగ్జామ్స్, మేలో పిల్లలకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇవన్నీ ఉంటాయి చూసావా, అప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట. ఈ లలితం శ్రీధరం అనేది వాళ్ళ నుంచి స్టార్ట్ చేసి వాళ్ళ ఎగ్జామ్స్ అయ్యి రిజల్ట్స్ వచ్చేదాకా మీరు కంటిన్యూ చేస్తే చాలా బాగుంటుంది. రోజుకి ఒక 108 సార్లు అక్క, రోజుకి 108 సార్లు చదువుకోండి, 28 సార్లు చదువుకోండి. తలుచుకున్నప్పుడు గుర్తొచ్చినప్పుడు తలుచుకోండి. మీ చెప్పులు అనేవి మీ కాళ్ళకి వేసుకోకుండా ఉంటే చాలు. ఎక్కడికన్నా వెళ్తున్నారు, మీరు ఎవరు లేరు మాట్లాడడానికి, కాసేపు అట్లా చెప్పులు పక్కకు వదిలేసి లలితం శ్రీరామ్ అనుకుంటూ ఉండండి. రైట్, తప్పేమీ లేదు. రైట్. ఉపవాసం ఉన్న వాళ్ళకి మంగళవారం ఏకాదశి కాబట్టి, మరి ఆల్రెడీ సోమవారం కార్తీక సోమవారాలు ఉపవాసాలు ఉండే వాళ్ళు ఎలాగో ఉంటారు, 2 రోజులు ఎలాగండి అని అనుకుంటే గనక దేనికి వేస్తారు మీ ఓటు? లాస్ట్ టైం కూడా ఇలానే వచ్చింది కదా, అలాగే వచ్చింది సేమ్. అయితే ఎప్పుడు కూడా పారణకి మాత్రం కంపల్సరీ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇక్కడ ఏకాదశికి ఇంపార్టెన్స్ ఇవ్వాలని నేను అనుకుంటాను. ఎందుకంటే 3 సోమవారాలు మనం చేసుకున్నాం కాబట్టి. అలాగే ఎట్లా అయితే శనివారం నాడు శ్రవణ నక్షత్రం వచ్చిన రోజు కోటి సోమవారము అని అంటే అక్కడ నక్షత్రానికి విలువ ఇచ్చినట్టు, అలాగే స్వామివారికి విలువ ఇచ్చినట్టు, అవునా కాదా? ఇక్కడ కూడా ఏకాదశికే విలువ మనం ఇచ్చుకొని చేస్తే మంచిది అని చెప్పుకోవచ్చు. అలాగే పారణ కూడా విధి విధానంగా చేసుకొని తర్వాత మళ్ళీ మనం ఎట్లా సోమవారం కూడా మనం ఉపవాసం చేయొచ్చు అనేది మనం చూసుకోవాలి. అంటే ఏదైనా పండ్లో ఫలము మనం తినేసేసి నవిలితే సరిపోతుంది కదా, దానం చేస్తే ఏకాదశి ఫలితం వచ్చేస్తుంది మనకి. ఇది చేసేసుకొని సోమవారం నాడు గనక మీరు నక్తము అంటే పొద్దునంతా తినకుండా రాత్రి చుక్కని చూసి తింటే గనక మీరు 2 రోజులు కంటిన్యూగా ఉపవాసం చేసినట్టు అవ్వదు. అప్పుడు నక్తము అంటారు దాన్ని. అంటే పొద్దున పూట ఉపవాసం ఉండి రాత్రి చంద్రుడిని చూసి భోజనం చేయడం అనమాట, దండం పెట్టుకొని శివుడికి పూజ చేసుకొని. ఎందుకనంటే నువ్వు 2 రోజులు కంటిన్యూగా ఉపవాసం ఉంటే అది ఉపవాసం కిందకి రాదు, లంకణం కిందకి వస్తుంది, ఫలితం అస్సలు ఉండదు. కాబట్టి కంటిన్యూగా చేసుకోవడానికి ఇది ఒక చేసుకుని చేసుకోమంటున్నారు. ఒకవేళ కాని పక్షంలో మీ ఓటు దీనికే కాబట్టి, ఏకాదశికే కాబట్టి ఏకాదశి నాడు చేసుకోవాలి. అవునవును, ఏకాదశి నాడే చేసుకోమంటారు. ఎందుకనంటే మీరు చూస్తే గనక విష్ణుమూర్తిని గనక పూజిస్తే, ఏకాదశి నాడు గనక వ్రతం చేస్తే, ఏకాదశికి ఆ ఏకాదశి ఉంది అంటే స్వయంగా శ్రీకృష్ణుడే యుధిష్ఠిరుడికి చెప్పినట్టుగా ఉంటాయి అన్ని కథలు కూడా. మీరు చూస్తే కనుక వ్రతం కథలన్నీ కూడా యుధిష్ఠిరుడికి చెప్పాడు శ్రీకృష్ణుడు అని చెప్తుంటాడు. ఎక్కడ కూడా భగవంతుడు నాకు పూజ చెయ్యి అని చెప్పడు. ఎందుకు చెప్పడు? వాడి కర్మకు వాడిని వదిలేస్తాడు. నువ్వు నీ ఇష్టం ఆయన నీకేమనిపిస్తే చెయ్యి అని అంటాను చూసా, అలా వదిలేస్తాడు. కానీ ఇక్కడ భగవంతుడు చెయ్యండ్రా బాగుపడతారు అని చెప్పినప్పుడు అది తండ్రి ప్రేమ అనుకోవచ్చు, నాయన వదులకు ఇది చెయ్యి అని చెప్పి. కాబట్టి అలాంటి ప్రేమని మనం జయించాలి అంటే తప్పకుండా ఏకాదశి నాడు చేసుకోవాలి అనేది నా భావన అనమాట. బ్యూటిఫుల్, ఖచ్చితంగా చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ మీరు విష్ణుమూర్తికి ఇచ్చారా ఇంపార్టెన్స్, శివుడికి ఇవ్వలేదా అని అంటే నేనేం చేయలేను. అందుకే ముందే చెప్తున్నా, ఏదైనా కూడా భగవంతుడు ఇది చెయ్యి అని చెప్పాడు అని అంటే నిజంగా ఆయన జగద్గురువు కాబట్టి చెప్పాడు అలా.
శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా జగద్గురువు కాబట్టి చెప్పాడు. కాబట్టి అది తప్పకుండా మనం ఫాలో చేయాలి ఏకాదశి వ్రతం. అందులో ఏకాదశి మాత ఉత్పన్నమై రాక్షసుల్ని సంహరించింది అని అంటే మనలో మనకే తెలియని నిగూఢంగా అసుర గుణాలు ఉంటాయిను, మనలో మనకే తెలియని ఒక అంటే విజయాన్ని దక్కించుకునేది ఉంటుంది మనలో, మనకి తెలియదని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు పద్మిని. అది జాగృతం అవుతుంది, అది ఉత్పన్నం అవుతుంది అని కూడా మనం తెలుసుకోవచ్చు. అవునా కదా? అప్పటిదాకా స్వామి నుంచి ఏకాదశి మాత రాలేదు, ఇవాళే వచ్చింది ఉత్పన్నమయ్యి అని అంటే ఇది చేస్తే మనలో ఉన్న శక్తి, నిగూఢమై ఉన్న శక్తి అదే బయల్పడి అదే ఉద్భవించి మనకి దారి చూపిస్తుందని కూడా మనం అనుకోవచ్చు. బ్యూటిఫుల్, చాలా చక్కగా అనే కదా. అంతే. పారణ సమయం కూడా చెప్పండి అక్క. మర్నాడు బుధవారం నాడు ఎప్పుడు తినాలి? అయితే మీకు ఇక్కడ పారణ సమయం కూడా భగవంతుడు చూడండి అన్ని విధాలా మనకి సహకరిస్తాడు అనమాట. 1 గంట నుంచి 3:30 లోపల మధ్యాహ్నం ఉంది అని అంటే ఏంటి, మీరు కరెక్ట్ గా పారణ చేయాల్సిన టైమే. అవును, చక్కగా వంట చేసుకోవడానికి సమయం ఉంది. లేదు అంటే గనుక పళ్ళో ఫలమో నైవేద్యం పెట్టేసి ఆ పళ్ళే తినేసి మీరు మళ్ళీ రాత్రి వరకు కూడా నక్తం చేసుకోవచ్చు అనమాట. పారణ అంటే నవలడం, ద్వాదశి నాడు నవలాలి కాబట్టి నవలి చక్కగా తిని నాయన ఈ పూజ కోసం నేను మళ్ళీ సంసిద్ధం అవుతున్నాను అని చక్కగా సాయంత్రం కూడా ముందు రోజు సాయంత్రం మనం చక్కగా విష్ణుమూర్తికి పూజ చేసుకుంటాం. విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం, లేదు అంటే గనక లక్ష్మీ అష్టోత్తరం కానీ చదువుకోండి. అలాగే మీరు ఈ రోజు ఏంటంటే శివుడికి సంబంధించిన చంద్రశేఖర అష్టకం చదువుకుంటే చాలా మంచిది అని మనం చెప్పుకోవచ్చు. చాలా అద్భుతంగా వివరించారు. ఉత్పన్న ఏకాదశిని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా మనవి చేస్తూ కృతజ్ఞతలుగా నమస్తే.